1 Samuel chapter 2 verse 30. సాముయేల్ మొదటి పుస్తకం 2వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వాక్యం. ஆகையால் இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தர் சொல்லுகிறதாவது, ஆமென். உன் வீட்டாரும் உன் பிதாவின் வீட்டாரும் என்றைக்கும் என் சந்ததியில் நடந்து கொள்வார்கள் என்று நான் நிச்சயமாக சொல்லியிருந்தோம். இனி அது எனக்கு தூரமாய் இருப்பதாக என்னை கனம் பண்ணுகிறவர்களை நான் கனம் பண்ணுவேன், என்னை அசட்டை பண்ணுகிறவர்கள் கனையப்படுவார்கள் என்று கர்த்தர் சொல்கிறார். హల్లెలూయా. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరణమాయుదురు. Hallelujah. I will honor those who honor me. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. That is the message today. అదే ఈ దినమందు సందేశము. Honor God. దేవుని గణపరచుట. In one more scripture we will read. ఇంకొక స్క్రిప్చర్ లో మనం చదువుచున్నాము. The book of Malachi. మలాకి పుస్తకములో chapter 1 మొదటి అధ్యాయము verse 6. 6వ వాక్యము. The book of Malachi. మలాకి పుస్తకము chapter 1 మొదటి అధ్యాయము verse 6. 6వ వాక్యము. కుమారుడు తన తండ్రిని గణపరచుదును గాక, దాసుడు తన యజమానుని గణపరచుదును గాక. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టుమని మీరందరూ. Hallelujah. Hallelujah. You know, this scripture is just terrible, which shows the heart of God. ఇది దేవుని యొక్క హృదయాన్ని చూపించేటువంటి ఒక దృశ్యముగా ఉంటున్నది. Here God is telling, a son honoreth his father. ఇక్కడ దేవుని వాక్యం చెప్పుచున్నది, కుమారుడు తన తండ్రిని గణపరచుదును గాక, and a servant his master. దాసుడు తన యజమానుని గణపరచుదును గాక. Do my people honor me? ఓ నా యొక్క ప్రజలు నన్ను గణపరచుచున్నారా? Let us understand today the message of honoring God. దేవునిని గణపరిచేటువంటి సందేశాన్ని మనం అర్థం We చేసుకుందాం. don't understand what it is to honor God. దేవుని గణపరచుట అంటే అర్థం కాకుండా You know, ఉంటుంది. sometimes we honor God with the lips, కొన్నిసార్లు మనం పెదవులతోనే దేవుని but our గణపరుస్తున్నాం. heart is not honoring God. కానీ మనకు హృదయం అయితే దేవుని గణపరిచేది లేదు. That is what Jesus is telling in Matthew chapter 15. మత్తయి 15వ అధ్యాయం వచనం 8. దానినే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యంలో యేసు మత్తయి 15వ అధ్యాయం వచనం 8. మత్తయి సువార్త 15:8. இந்த ஜனங்கள் தங்கள் வாயினால் என்னிடத்தில் சேர்ந்து தங்கள் உதடுகளினால் என்னை கனப்பண்ணுகிறார்கள், அவர்கள் இருதயமோ. These people honor me with their lips, but their hearts are far from me. ఈ ప్రజలు తమ పదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. Hallelujah. Hallelujah. One friend of mine, when I was working in a 5-star hotel. నేను 5-star హోటల్లో పనిచేయుచుండగా, And that time a friend of mine was working with me. ఆ సమయంలో నా యొక్క స్నేహితురాలు ఆమె పనిచేస్తూ ఉన్నది. அவங்க GM సెక్రటరీயா இருந்தாங்க. நான் இன்னொரு பெரிய ఆఫీసర్కి సెక్రటరీயா இருந்தேன். ఆమె GM కి సెక్రటరీగా ఉన్నారు, నేను ఇంకొక అధికారికి సెక్రటరీగా ఉన్నాను. And I used to always find her with the Bible. నేను ఎల్లప్పుడూ కూడా బైబిల్తోనే ఉంటాను. I used to find her with the Bible. ఆమె ఎల్లప్పుడూ కూడా బైబిల్ పట్టుకుని ఉండేది నేను చూశాను. Even during the lunch break she will hold the Bible. ఆమె భోజన సమయంలో కూడా బైబిల్ పట్టుకుని ఉంటది. లంచ్ టైం లో కూడా அவங்க బైబిల్ வைத்துக்கொண்டு எங்க போனாலும் బైబిల్ வச்சிருப்பாங்க. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె లంచ్ టైం లో కూడా బైబిల్ పట్టుకుని వెళ్తారు. One day we were having an anniversary of the hotel. ఒక దినమందు ఆ యొక్క హోటల్ యానివర్సరీ మాకు వచ్చింది. So we were having celebration. కాబట్టి మాకు ఒక సెలబ్రేషన్ పండుగ ఉన్నది. She is a beautiful singer. ఆమె ఒక అద్భుతమైనటువంటి పాట పాడేవారు. Her name is Hema John. ఆమె పేరు హేమా జాన్. Everybody in Tamil Nadu know her.
తమిళనాడులో అందరికి కూడా తెలుసు. No, even a small child, if you say Hema John, they will know. ఓ చిన్న బిడ్డకు కూడా హేమాజాన్ అంటే వాళ్ళకి తెలుసు. But that time she was not a big singer. కానీ ఆ సమయం ముందు ఆమె మంచి ఒక పెద్ద గాయకురాలిగా She was working with me. ఆమె నాతో పనిచేస్తూ ఉన్నారు. So she told, I will not sing movie songs. నేను ఆ సినిమా పాటలు పాడనని చెప్పారు. The main chairman himself came and asked her, please sing an opening song and sing some those Hindu songs like that, they told her. ఆ యొక్క చైర్మన్ గారు వచ్చి ఆమె వాళ్ళు అడిగారు, మీరు దయచేసి ఈ యొక్క పాట సినిమా పాట పాడండి అని చెప్పారు. But she said, if I sing, I will sing, but I will sing only praising God. நான் பாடுறேன், ஆனால் தேவனை மகிமைப்படுத்தும் பாடலையே நான் பாடுவேன். కానీ ఆమన్నారు, దేవుని మహిమపరిచేటువంటి పాట మాత్రమే పాడితే పాడతానన్నారు. I will never forget that in my life. ఎన్ வாழ்க்கையிலே நான் அந்த நாளை మరక మాటేన్. ఆ యొక్క సంఘటనను నా యొక్క జీవితంలో ఎన్నటి కూడా I don't know who is Hema John. ఆమె హేమాజాన్ అని ఎవరో నాకు తెలియదు. I only know that she is my colleague. ఆమె నాతో పని చేసేవారని మాత్రమే నాకు తెలుసు. And then we both in the auditorium, we both were sitting together. நாங்க இரண்டு பேரும் ஒன்றாக உட்கார்ந்து கொண்டிருந்தோம். ఆడిటోరియంలో మేమిద్దరం కూడా ఒకటిగా కూర్చొని ఉన్నాము. அப்பொழுது அந்த సెరమనీయల్ ఓపెనింగ్ ప్రేయర్ என்று சொன்னார்கள். ఆ యొక్క సెరమనీలో మొట్టమొదటిగా ప్రార్థన అని చెప్పారు. So they said, now Hema John will come forward. ఇప్పుడు హేమాజాన్ గారు ముందుకు వస్తానన్నారు. So she went forward. ఆమె కాబట్టి ముందుకు వెళ్ళింది. And she started singing a beautiful song praising Jesus. యేసుక్రీస్తును మహిమపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటను Everybody in the auditorium, they all stood. అందరూ కూడా లేచి నిలబడ్డారు ఆడిటోరియంలో ఉన్నారు. Her voice is so beautiful. ఆమె యొక్క కంఠస్వరము చాలా మధురముగా ఉన్నది. It was like nadaswaram they call in Tamil, that instrument, just like that, such a beautiful voice. అవ్వలవ అழகான ஒரு குரல். తమిళములో చెప్పిన రీతిగా నాగస్వరము వలె ఆమె యొక్క కంఠస్వరం అంత మధురముగా ఉన్నది. After that we both got married, we both separated. She got married, we separated. దాని తర్వాత ఆమెకి వివాహమైంది, మేమిద్దరం కూడా వేరుగా ఉన్నాము. And after 10-15 years 10-15 సంవత్సరములైన తరువాత she became number 1 in Tamil Nadu. తమిళనాడులో ఆమె నంబర్ 1 సింగర్ అయ్యారు. Hallelujah. Amen. Amen. Today ఈ దినమందు if anybody wants to release a Tamil album, any music album, ఏదైనా మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయాలంటే what the directors will ask, you know, డైరెక్టర్ ఏం అడుగుతారు తెలుసా? Hema John song there? అక్కడ హేమాజాన్ పాడుతున్నారా? Hallelujah. Hallelujah. If Hema John song is there, హేమాజాన్ గారి పాట ఉంటే 100% success. 100% అది విజయమే. Wherever you go, God will bless you. God will honor you. When you honor God, God will honor you. That is the miracle. That is the key for success. అది విజయానికి ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మీరు దేవుని గణపరిచేటప్పుడు ఆయన మిమ్మల్ని గణపరిస్తారు. And you know something, she will only take 1000 rupees or 2000 rupees one song. ఒక పాటకి 1000 రూపాయలు లేకపోతే 2000 మాత్రమే తీసుకుంటారు. So after many years I called her. అనేక సంవత్సరములైన తర్వాత నేను పిలిచాను. And I said, I'm really very happy to see that you are number 1 in Tamil Nadu. నేను చెప్పాను తమిళనాడులో మీరు నంబర్ 1 సింగర్ గా ఉన్నారని ఆమెకి అభినందనలు తెలియజేశాను. And she asked me, Bala, what you are doing? ఆమన్నారు, బాలా గారు మీరు ఏం చేస్తున్నారని. I said, I am a preacher. నేను చెప్పాను నేను ఒక ప్రసంగికురాలిని. And she was shocked. ఆమెకి షాక్ అయిపోయింది. That is the work of God. Hallelujah. Hallelujah. Honoring God. దేవుని గణపరచుట. What do you mean by honoring God? దేవుని గణపరచుట అంటే అర్థం ఏమిటి? We must give the best for God. మనము దేవునికి శ్రేష్టమైనది ఇవ్వట. Hallelujah. Very good word. Special for God. దేవునికి శ్రేష్టమైన విశేషమైనటువంటిది. Special for God. Hallelujah. Hallelujah. You know, one pastor, he spoke to me. ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడారు. With tears he spoke to me. ఆయన కన్నీటితో మాట్లాడారు. Akka, I am working for one organization. అక్క గారు నేను ఒక సంస్థలో పనిచేస్తున్నాను. They are giving the rent for the church, Akka. వారు ఆ యొక్క రెంట్ ఇస్తున్నారు. He has got a son. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. And he said, whatever offering you are getting, you run your life with that offering. మీరు ఏ కానుక పొందుతారో దాని ద్వారా మీ యొక్క జీవితాన్ని మీరు గడపండి అన్నారు. And so every time after Sunday he will open the offering bag. కాబట్టి ప్రతి ఆదివారం కూడా ఆ యొక్క కానుక సంచిని ఆయన తెరుస్తారు. There will be 1 rupee coin. దాంట్లో 1 రూపాయి మాత్రమే ఉంటది. You go and give 1 rupee coin to the beggar. ఆ యొక్క భిక్షగాడికి 1 రూపాయి ఇవ్వండి. The beggar is going and giving 50 rupees and taking change from kirana shop. Beggar. చూడండి ఆ యొక్క భిక్షగాడు 50 రూపాయలు నోట్ ఇచ్చేసి కిరాణా షాప్ లో చిల్లర తీసుకుంటాడు. What happened? Nadandada
உங்களுக்கு நான் சொல்றேன். జరిగింది నేను చెప్తున్నాను మీకు. He said, Akka, there is 1 rupee coin. అక్క ఆ యొక్క సంచిలో 1 రూపాయి కాయిన్ ఉంది. There is a 5 rupee note, but it is torn. 5 రూపాయల నోట్ ఉంది కానీ చిరిగి ఉంది అది. After Akka preaching in the service, అక్కగారు సర్మన్ లో చేసేటప్పుడు ప్రసంగం I am going inside and I am crying. నేను లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాను. I am crying. ఓ నేను ఏడుస్తూ ఉన్నాను. Akka, I am not going to, I cannot do this ministry any longer. అక్క ఇక మీదట ఈ యొక్క సేవ నా వల్ల చేయనవదు. How long I will eat lime rice? ఎంత కాలము నేను ఆ యొక్క లైమ్ రైస్ తినలేదు. So I said, I will stay 3 days in your church. కాబట్టి మీ యొక్క సంఘములో నేను 3 దినాలు ఉంటాను. And 3 days I stayed in that church. ఆ యొక్క సంఘములో 3 దినాలు ఉన్నాను. 3 days we had meeting. మాకు 3 దినాల కూడిక. I spoke to the people there in that church. ఆ యొక్క సంఘములో ఉన్న వారితో నేను 3 దినాలు మాట్లాడాను. God did a revival in that church. ఆ యొక్క సంఘములో దేవుడు ఒక ఉజ్జీవాన్ని కలిగించేశారు. ఓ చప్పట్లు గట్టిగా కొట్టండి. You should know how to honor God. మీకు తెలియాల దేవుని ఎలాగా గణపరిచారు. Today we are giving the last to God. మనం ఈ దినమందు దేవునికి చివరి కార్యాన్ని ఇస్తాము. First milkman. మొట్టమొదట మిల్క్ కోడికి ఇస్తాము. Then what for eggman? తర్వాత గుడ్లు తీసుకున్నాము. Then for vegetables. దాని తర్వాత కాయగూరలకు Then ఇస్తాము. for children fees. దాని తర్వాత బిడ్డల యొక్క ఫీజుకి ఇస్తున్నాము. If anything remaining, ఏదన్నా మిగిలితే then that is for God. అది మాత్రం If దేవునికి. it is not remaining, ఏది మిగలకపోతే that is also not there. అది కూడా ఉండదు. Hallelujah. Hallelujah. After the message in that church, ఆ యొక్క సంఘములో సందేశం అయిన తరువాత one sister came to pastor. ఒక సహోదరి పాస్టర్ దగ్గరికి వచ్చారు. That pastor, that's church ఆ pastor. పాస్టర్ ఆ సంఘములో ఉన్న And she gave one offering. ఆమె ఒక కానుక ఇచ్చారు. And the pastor came smiling at me. ఓ ఆయన నవ్వుతూ వచ్చారు. After the service, సర్వీస్ అయిన తర్వాత sister, సహోదరి సహోదరి first time this auntie is giving me కానుక offering, Oh, sister. yeah. చప్పట్లు కొట్టండి. Yeah. Oh Jesus. చప్పట్లు కొట్టండి. Hallelujah. Hallelujah. Amen. ఆమేన్. Akka, I'm so happy. అక్క నేను చాలా సంతోషం. Hallelujah. Hallelujah. So he had some money that he had saved. ఆమె సమకూర్చినటువంటి కొంత డబ్బు ఉన్నది. This money, auntie's money, he put. ఆ యొక్క ఆంటీ మణి గారు చేశారు. He built a lovely pulpit for the church. Hallelujah. ఆ యొక్క డబ్బు ద్వారా ఒక మంచి Hallelujah. కట్టారు. You know, it is not that pastor's church, or it is not his own church. ఆ యొక్క సంఘము ఆయనకు సొంతమైంది కాదు. He didn't take that money and buy something for his family, that pastor. ఆ యొక్క కానుక తీసి తన యొక్క కుటుంబానికి వాడరు. But he built that pulpit. కానీ ఆయనైతే ఆ యొక్క పుల్పిట్ ని కట్టారు. But when he did that, God built his life. చప్పట్లు కొట్టండి. ఆయన పుల్పిట్ కట్టారు కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని ప్రభువు కట్టారు. Hallelujah. Hallelujah. After 1 year I went to that church. ఒక సంవత్సరం అయిన తర్వాత సంఘానికి I am telling you, I am not telling story, I am telling what happened. నేను ఏదో కథ చెప్పలేదు కానీ జరిగిన సంఘటన చెప్తున్నాను. He said, Akka, which train are you coming? Which train are you coming? అక్క మీరు ఏ ట్రైన్ లో వస్తున్నారు? I said, it's okay, what? ఓ పర్వాలేదు. Akka, tell me, అక్క Akka. చెప్పండి అక్క. As a family we went and we came to the railway station. మేము కుటుంబంగా ఆ యొక్క రైల్వే స్టేషన్ వెళ్ళాము. Pastor came in the car to pick us up. I-20. చప్పట్లు కొట్టండి. Hallelujah. చప్పట్లు కొట్టండి. Hallelujah. Amen. What car is it? I-10. Okay, I-10. Oh, not I-30, Pastor. Okay, red color, I-10. Okay. రెడ్ కలర్ అది. Okay. Then he was staying in one room. ఆయన ఒక రూమ్ లో It is a church belonging to another organization. ఆ యొక్క సంఘం అయితే ఇంకొక సంస్థకు So సంబంధమైనటువంటి. upstairs there is a church. కాబట్టి పైన సంఘం ఉన్నది. Attached to that room, pastors, preachers will come and stay. ఆ యొక్క రూమ్ లో గదిలోనికి పాస్టర్స్ వస్తారు. Then there is ground floor. దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. Kitchen is there. కిచెన్ కూడా One ఉంటుంది. small room is there. ఒకే ఒక చిన్న గది మాత్రం If ఉంది. I walk, another person cannot walk. నేను నడిస్తే ఎదురుగా ఇంకొకరు నడవనవదు. If pastor is coming this side, wife has to go like this. Okay. ఒక పాస్టర్ ఈ రీతిగా వచ్చారంటే నేను ఇలాగ జరగాల. So many years he was staying in that one room. అనేక సంవత్సరాలు ఆ ఒక్క గదిలోనే ఆయన I said, నివసించాడు. Pastor, how you will pray? నేను అడిగాను పాస్టర్ గారు మీరు ఎలా ప్రార్థన చేస్తారు? For many years I am staying in this room only, అనేక sister. సంవత్సరాలు ఈ గదిలోనే నేను నివసిస్తాను. So from the pulpit I said, నేను పుల్పిట్ నుండి మాట్లాడాను. పాస్టర్ గారు God is going to take you to a broad place, a big place. చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని విశాలమైనటువంటి స్థలంలోనికి తీసుకుని వెళ్తున్నారు అన్నాడు. The next year we went to the meeting. మరలా వచ్చే సంవత్సరం మేము వెళ్ళాము ఆ కూడికలకి. He asked me, Akka, what is your agenda?
అక్కగారు మీ అజెండా ఏమిటండి? What agenda? ఏం అజెండా అండి? He said, Akka, this afternoon you are coming home to have lunch. ఓ అక్కగారు ఈ యొక్క మధ్యాహ్నం ముందు మీరు భోజనానికి రాబోతున్నారు అన్నారు. I am coming there only to your place. నేను మీ స్థలానికి వస్తున్నాము. Akka, we have shifted to a different place. అక్కగారు, Hallelujah. మేము స్థలానికి మారిపోయాము. We went to his house. మేము వారి ఇంటికి వెళ్ళాము. Big house. చాలా పెద్ద ఇల్లు. A double bedroom. డబుల్ బెడ్రూమ్ అండి. I said, Pastor, పాస్టర్ గారు ఏమి? this is too much. ఇది చాలా పెద్దది. What's this? From one room you've got to such a big house. ఓ ఒక చిన్న గది నుండి పెద్ద ఇల్లు వచ్చింది. This is too much, Pastor. ఇది చాలా పెద్దదండి అన్న. So I said, he told me, our God is a too much God. నేను Hallelujah. చెప్పాను, చప్పట్లు కొట్టండి. చాలా పెద్ద దేవుడు, గొప్ప దేవుడు. I can give testimonies after testimonies. నేను ఈ రీతిగా సాక్ష్యం వెనుక సాక్ష్యం ఇవ్వను. If you honor God, మీరు దేవుని గణపరచండి. God will honor you. ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు. 101% చప్పట్లు కొట్టండి. Hallelujah. Amen. You know, so many times I stayed in villages. I have stayed in places without toilets also. చూడండి, అనేక సమయాల్లో టాయిలెట్ లేనటువంటి స్థలాల్లో కూడా నేను జీవించి ఉన్నాను. Inside in Tamil Nadu, many villages I have gone to. అనేక గ్రామాలకు నేను వెళ్ళాను. But you know, when I used to do the work of God, దేవుని యొక్క నేను పని చేసేటప్పుడు God took care of my family. ప్రభు నా యొక్క కుటుంబాన్ని ఆయన భద్రపరిచారు. And one day, ఒక దినమందు God gave me this church. God gave me a church. ప్రభు సంఘాన్ని ఇచ్చాడు. Hallelujah. When you honor God, దేవుని గణపరిచాడు. 101% God will honor you. 100% ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని Give your గణపరుస్తాడు. best. మీకు శ్రేష్టమైనటువంటిది ఇవ్వండి. That is what, you know, when you open the wallet, person ni tharakum poludhu, మీరు పర్సన్ ఓపెన్ చేసేటప్పుడే appude oru rupaya note edukada, ఏదో ₹1 నోట్ మాత్రం adi తీయకండి. nalla paathu 1 rupee note. ఓ బాగా దాన్ని ఊదేసి ₹1 నోట్ మాత్రం తీయండి. Yaru kudukra? Who you are giving? ఎవరికండి మీరు ఇస్తున్నారు? You are giving God. Chappatla kottandi. దేవునికి ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. Manchiga chappatla kottandi. బాగా గట్టిగా కొట్టండి. Hallelujah. Hallelujah. You know, one small child will come to our church. ఒక చిన్న బిడ్డ సంఘానికి వస్తుంది. I don't want to tell the name. నేను పేరు చెప్పాలా? Afterwards you itself will notice. దాని తర్వాత మీరు గమనిస్తారు. Both the children will bring one 10 rupee note. ఇద్దరు పిల్లలు కూడా ₹10 నోట్ They will తీసుకొస్తారు. bring like this. వాళ్ళు ఈ రీతిగా అలా Hallelujah. చూపిస్తూ వస్తారు. They will bring like that. వాళ్ళు చూపిస్తూ వస్తారు. You know, when we are having Saturday meeting, సాటర్డే కూడిక మాకు so ఉన్నప్పుడు I will not have offerings, నేను అప్పుడు కానుక పట్టను. because all poor children. ఎందుకంటే అందరు కూడా పేదవారు. One day teacher came to me. ఒక దిన ముందు టీచర్ వచ్చారు. ఎల్లార్కు కానుక కుడుకునుమా madam, they all want to give offering for you. అందరూ కూడా మీకు కానుక ఇవ్వాలని They ఆశపడుతున్నారు. are all keeping money. అందరూ కూడా డబ్బు చేతులు Hallelujah. God is watching that. Chappatla kottandi. God is watching that. Chappatla kottandi. Hallelujah. If they take that 1 rupee, they can buy one biscuit. ₹1 పెట్టుకుని ఒక బిస్కెట్ కూడా వాళ్ళు But they want to కొనుక్కోవచ్చు. give it to God. కానీ దానిని దేవునికి ఇవ్వాలని God ఆశపడుతున్నారు. is watching your heart. ప్రభువు యొక్క హృదయాలను చూస్తున్నారు. Chappatla kottandi. God is watching your heart. ప్రభువు యొక్క హృదయాలను చూస్తున్నారు. Hallelujah. Hallelujah. In the same first point I'm saying, give your best to God. கர்த்தருக்கு விசேஷமானதை கொடுங்கள். మొదటి అంశము ప్రభువునకు శ్రేష్టమైనటువంటిది ఇవ్వండి. మలకాయ్ 1వ అధికారం, మల్కియా 1వ అధికారం, మలాకి 1వ అధ్యాయము వచన 8వ వాక్యము. verse 8, please read. గుడ్డిదానిని తీసుకొని Yeah. బలిగా అర్పించిన ఎడల Yes. అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. Hallelujah. Amen. You are offering blind things to God. మీరు గుడ్డితనమైనటువంటి కార్యాలు దేవునికి ఇస్తున్నారు. Hallelujah. Hallelujah. You are not getting up in the morning to pray. మీరు పొద్దున్న ప్రార్థన చేసేదానికి లేసేది లేదు. 11 o'clock all the work is over. 11 గంటలకు పని అంతా అయిపోతుంది. వాషింగ్ మెషిన్ కూడా పోటాచి. వాషింగ్ మెషిన్ కూడా వేసైపోయింది. తుడియ కూడా కాయ పోటాచి. ఆ యొక్క గుడ్లు కూడా ఆరేసైపోయింది. ఇప్పుడు కొంచెం జామ్ பண்ணிட்டு அப்புறம் மத்தியானம் சாப்பிட்டு அப்புறம் ఇప్పుడు కొంచెం అలాగా టిఫిన్ చేసేసి మరలా కొంచెం పని చేసి తర్వాత మధ్యాహ్నం ఆహారం తీసుకుని 11 o'clock everything is over. 11 గంటలకు పనులన్నీ అయిపోతుంది. Now I will pray a little bit. I will pray a little bit. ఇప్పుడైతే నేను కొంచెం ఏదైనా ప్రార్థన చేస్తాను. This is what blind things you are giving to God. ఇటువంటి గుడ్డితనమైనటువంటి కార్యాలు దేవునికి ఇస్తున్నారు మీరు. బలిక
pain, body with body pain, get up in the morning at 3 o'clock, కాలేల 3 మణికి ఎந்திరిచి జోమ్ పన్ను. God will give you the best. చప్పట్లు కొట్టండి. Give you the best. You clap hands for God. షబరబరిబరబరబ. షబరిబరబ. లేచి ప్రార్థన చేయాలి. That is what God is telling you. దానిని ఎక్కడ ప్రభువు అంటున్నాడు. Don't think about the blind, the lame, all that. Practical life కు వాంగ. ఆ యొక్క గుడ్డితనాన్ని లేకపోతే కుంటిదైన దానిని మీరు రోగం గల దాన్ని అర్పించకుండా Hallelujah. అభ్యాసపరచండి. You know, when my mother-in-law will go for Holy Communion service, మా యొక్క అత్తగారు హోలీ కమ్యూనియన్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు అనేకర్ என்னுடைய అత్తయ్யை பார்த்திருக்கிறீர்கள். Many of you would have seen my atta. అనేక మంది మా యొక్క అత్తగారిని చూసి ఉంటారు. Very weak. ఆమె చాలా బలహీనురాలు. And she is very short. ఆమె చాలా పొట్టిగుంటారు. So when she comes to Holy Communion service, ఆమె హోలీ కమ్యూనియన్ సర్వీస్ కి వచ్చేటప్పుడు she'll be standing. ఆమె నిలబడి ఉంటారు. Will be little bit upday, her legs and all will pain also. She's 75 plus. ఆమెకి 75 సంవత్సరాలు పైగా ఉంటుంది. కాళ్ళు అలాగ వణుకుతూ ఉంటారు. Everybody is standing. కానీ అందరూ అయితే నిలబడి ఉంటారు. அவங்களுக்கு ஒரு வைராக்கியம். ఆమెకు ఒక మంచి వైరాగ్యం ఉంది. And మీటింగ్ ఎல்லாம் முடிஞ்சிட்ட பிறகு வந்து சொல்லுவாங்க. కూడికంత అయిన తర్వాత వచ్చి చెప్తారు. బాలా ఉనికి தெரியுமா? బాలా నీకు తెలుసా? நான் உட்காரவே இல்ல. நான் நின்னுட்டே இருந்தேன். నేను నిలబడుతూ ఉన్నాను. கர்த்தர் எனக்கு பலனை கொடுத்தார். That is honoring God. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. Hallelujah. Amen. Definitely I'm telling you, all of you all are traveling and coming. అనేకర్ కష్టపட்டு వేదనపట్టి ఇంగ వరింగ చర్చికి వరింగ. కొంతమంది సంఘానికి కష్టాలతో నష్టాలతో మీరు బాధపడుతూ వస్తున్నారు. உள்ள வரும்பொழுது எல்லாம் நின்னுக்கிட்டு ஆராதனை பண்ணிட்டு இருக்காங்க. ఓ అందరూ వచ్చేటప్పుడు నిలబడి ఆరాధిస్తున్నారు. కొంచెం ఉక్కాందా நல்லா இருக்கும். కొంచెం కూర్చుంటే బాగుంటది. సిస్టర్ எப்போ ఉక్కారు all sit down அப்படின்னு எப்போ సిస్టర్ சொல்லுவாங்க. ఓ సిస్టర్ గారు ఎప్పుడు అంటారు అందరూ కూడా దయచేసి కూర్చోండి అని. Then sister will tell that. సిస్టర్ ఎప్పుడు అంటారు? Why sister is not telling? ఎందుకు చెప్పట్లేదు ఆమె? You know, before coming to the pulpit, కి రాకమునుపు I put nice అమృతాంజన్. మంచి అమృతాంజన్ తీసుకున్నాను. And so much of pain. అధికమైన బాధ నొప్పి. So my son looked at me. என் பையன் என்ன பார்த்து சொன்னா, కుమారుడు నన్ను చూసి అడిగాడు. உங்களை பார்த்தா ஆஸ்பத்திரி மாதிரி இருக்குது, சர்ச் மாதிரி இருக்குது. నేను చూస్తే హాస్పిటల్ లాగా ఉంది, సంఘం లాగా ఉందా? இப்படிதான் చర్చికి வருவீங்களா ఆస్పత్రి மாதிரி? ఇలాగనే మీరు సంఘానికి వస్తారు హాస్పిటల్. He will put lot of scent and he will come American. ఆయన అమెరికన్ లాగా మంచి సెంట్ వేసుకుని I know my pain, man. Go, man. నా బాధ నా తెలుసు, నువ్వు వెళ్ళరా. Hallelujah. But God, when I get up on this pulpit, when fire is coming, hallelujah. You know what? My whole family, all my children, after service, they'll go tired. So they only preach. அவங்க பிரசங்கம் பண்ண వాళ్ళు ప్రసంగం చేసినట్టుగా నా పిల్లలైతే సర్వీస్ అయిన తర్వాత అలాగనే టైర్డ్ అయిపోతారు. But when I go home, కానీ నేను ఇంటికి now only fire there. Hallelujah. Because I got strength from the pulpit. చప్పట్లు కొట్టండి. పుల్పిట్ లో నుండి శక్తి. చప్పట్లు కొట్టండి. శకరబో. Hallelujah. God will honor you. ప్రభువు మిమ్మల్ని ఘనపరుస్తారు. All the youngsters will ask me. ఓ యవనస్తులందరూ నన్ను అడుగుతారు. We want that fire, akka. అక్క మాకు ఆ యొక్క అగ్ని కావాలి. Okay, I'll give you 1 kilo fire. Go. ఓ నేను 1 కిలో ఫైర్ ఇస్తాను. Okay, 2.5 kilos you take fire. 2.5 కిలోలు అగ్ని నువ్వు తీసుకెళ్ళు. వెల కుడుకునా. దానికి వెల చెల్లించాలా? హల్లెలూయా. వెల కుడుకునా. వెల చెల్లించాలంటే I got up at 3:30 in the morning. నేను 3:30కి ఉదయం లేస్తాను. హల్లెలూయా. When Sharina saw me, no, nicely she put more bed sheet. షాల్నా చూసినప్పుడు ఆ మంచిగా దుప్పటేసుకుని నిద్రపోద్ది. She's getting scared. Where I will say Sharina. ఓ షాల్నాని ఎక్కడ పిలుస్తానని భయపడితాను. So nicely put bed sheet. ఆమె మంచిగా దుప్పటేసుకుంటది. From 3:30. 3:30 నుండి. Oh Rababa Varashakar, I'm singing songs. Good morning Jesus. Hallelujah. ఆమె కొందనాలని చెప్పి నేను దేవుని స్తుతితో పాడు. That is where I got strength, not kirana shop. అక్కడ honor God. గణపరచండి. When I am sitting at 3:30 and I'm praying, నేను 3:30కి లేసి ప్రార్థించేటప్పుడు ఎన్ డాడీ என்ன பார்க்கறாரு. నా యొక్క తండ్రి నన్ను చూస్తున్నారు. Hallelujah. My daddy is watching. నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నారు. And he will definitely reward me. ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తారు. Hallelujah. Hallelujah. Giving God your best. మీరు దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వండి. Giving God your best prayer. ప్రార్థనలో దేవునికి శ్రేష్టమైన దాన్ని Giving God your best offering. కానుకల్లో దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వండి. What pastor is asking offering? Where I will go ask offering? I will ask in the church only. Can I go and ask the neighbor, please give offering? ఓ నేను పక్కవాడి దగ్గరికి వెళ్ళి నేను కానుక ఇవ్వని చెప్పను. ఏదో నేను సంఘంలోకి వెళ్ళాను. He is very nice to me. ఓ నాకు చాలా సన్నిహితుడు. He is an engineer. ఆయన ఇంజనీర్. And he is not a Christian. కానీ ఆయన క్రైస్తవుడు కాదు. We are making lot of noise here.
మాకు అధికమైన Here we are making lot of noise. మేము గొప్పగా ఇక్కడ అరుస్తున్నాం గట్టిగా. From morning till evening children are making noise. Sunday making noise. He will not say anything. Good morning auntie, how are you auntie? చప్పట్లు కొట్టండి. చూడండి ఎంత శబ్దం వేసినా కూడా ఆయన గుడ్ మార్నింగ్ అంటే అంటాడు. ఆంటీ ఆంటీ మీటింగ్ ఆల్ ఫినిష్డ్ ఆంటీ? అంటే సంగమం అంతా అయిపోయిందా? yes అయిపోయిందా? how are you aunty? బాగున్నారా ఆంటీ? That God's krupa, favor, దేవుని యొక్క కృప అండి అది. హల్లెలూయా హల్లెలూయా. So can I go and ask him? నేను పోయి అడగనైతా? Please give offering. దయచేసి కానుక He doesn't know about offering. ఆయనకు కాను గురించి You తెలియదు. are supposed to know about offering. మీకు కానుకంటే ఏమని And తెలుసు? you are supposed to give offering. మీరు దేవునికి కానుక ఇవ్వాలి. You are giving to God, not to మీరు any దేవునికి human being. ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. Hallelujah. Hallelujah. చప్పట్లు కొట్టండి. గట్టిగా. షబారి బారాబా. Give your best. మీ శ్రేష్టమైన దాన్ని అప్పగించండి. Hallelujah. Very beautiful scripture Apostle Paul has written. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతమైన Romans chapter 12. రోమా పత్రిక 12వ అధ్యాయం. Romans chapter 12. రోమా 12వ అధ్యాయము. Hallelujah. Hallelujah. I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies as a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. Hallelujah. మొదటి వాక్యము, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. அப்படி இருக்க சகோதரரே, நீங்கள் உங்கள் சரீரங்களை பரிசுத்தமும் தேவனுடைய பிரியமான ஜீவ பலியாக ஒப்பு கொடுக்க வேண்டும் என்று தேவனுடைய இரக்கங்களை முன்னிட்டு உங்களை வேண்டிக் கொள்கிறேன். இதுவே நீங்கள் செய்யத்தக்க புத்தி உள்ள ஆராதனை. Amen. It is not sufficient that your offering is over with Sunday. From Monday to Saturday you have to live a holy life. చప్పట్లు కొట్టండి. మీరు ఏదో ఆదివారం వచ్చి కానుకలు ఇవ్వటం ప్రారంభించండి. సోమవారం నుండి శనివారం వరకు మీరు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. Hallelujah. The title of my message today is honoring God. ఈ దినమందు సందేశం యొక్క శీర్షిక దేవుని గణపరచుట. How do you honor God? దేవుని ఎలాగా గణపరచనైతే in through our life. మన యొక్క జీవిత శైలి. Here God is telling, ఇక్కడ దేవుడు అంటున్నారు, you offer your body as a living sacrifice. నీ యొక్క శరీరాన్ని అది పరిశుద్ధంగా సజీవ యాగముగా అప్పగించుకోండి. That means what? అలాగంటే ఏమర్థము? Lord, not my desire. ప్రభువా నా యొక్క ఆశ కోరిక కాదు. என்னுடைய ஆசை இல்ல ஆண்டவரே. నా యొక్క ఆశ కాదయ్యా. என்னுடைய ஆசை இல்ல ஆண்டவரே. కోరిక కాదయ్యా. என்னுடைய வாழ்க்கை எல்லாமே உங்களுடைய ஆசை தான் ஆண்டவரே. నా యొక్క జీవితం కరెక్ట్గా తట్టుకోండి. కూడా మీ యొక్క ఆశ మాత్రమే. உங்களுடைய ஆசை தான் ஆண்டவரே. ప్రభువా మీ యొక్క కోరిక మాత్రమే. Hallelujah. Amen. Amen. நம்ம ஆண்டவரை நம்ம கனப்படுத்துறோம்னா ஆண்டவருடைய சபையை கனப்படுத்த வேண்டும். If we are going to honor God, we have to honor the church of God. మనము దేవుని గణపరుస్తున్నామంటే మనము దేవుని యొక్క సంఘాన్ని గణపరుస్తున్నాము. Hallelujah. We should come on time to church. మనము సంఘానికి సరి అయినటువంటి సమయంలో రావాలి. We are honoring God by coming on time to church. சரியான நேரத்திற்கு வரும் பொழுது we are honoring God. మనము సంఘానికి సరి అయిన సమయమునకు రావటం ద్వారా చప్పట్లు కొట్టండి. Amen. Hallelujah. I want to speak with you. నేను మీతో మాట్లాడుతాను. Then you are honoring God like that. ఆ రీతిగా మీరు దేవుని గణపరిచేటప్పుడు God will bless your children. ప్రభువు మీ యొక్క బిడ్డలను దీవిస్తాడు. You know, there are certain exceptions. Sometimes the bus will be late. Sometimes our child will be sick. Sometimes we have to have some important work. All that are important excuses. No problem. Don't take it as a standard. No rule. There is no rule in God. God is looking at your heart. Chapatla God. Your heart. కొన్నిసార్లు Clap hands. Clap hands. లేకపోతే బిడ్డలకు అస్వస్థత కలగచ్చు, ఏదైనా ముఖ్యమైనటువంటి సంఘటన జరగచ్చు, కానీ దానినే మనము స్టాండర్డ్ గా తీసుకోకూడదు. It is no rule. దానికి అటువంటి రూల్. God did not put a rule there. అక్కడ దేవుడు ఏ రూల్ కూడా ఆజ్ఞ Because he is telling, ఎందుకంటే ఆయన అంటున్నారు, give your heart to me. ఓ నీ యొక్క హృదయం నాకు ఇవ్వు. You love me with all your heart. నీ సంపూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు. Hallelujah. Hallelujah. For Sunday service, ఆదివారపు ఆరాధన, you get ready on Saturday itself. మీరు శనివారమే సిద్ధపడండి. Hallelujah. What is the sacrifice that we should do? ఓ మనము చేసేటువంటి ఆ యొక్క యాజము ఏమిటి? Don't have best food Sunday morning. ఆదివారం ఉదయం ఒక మంచి శ్రేష్టమైన ఆహారాన్ని పొందము. You will be wasting your time in the kitchen. మీరు కిచెన్ లో సమయాన్ని వేస్ట్ Do చేస్తున్నారు. a sacrifice. మీరు కార్యం చేయండి. Eat simple food ఏదైనా స్వల్ప ఆహారాన్ని or తీసుకోండి. fast on Sunday. లేకపోతే ఆదివారం ఉపవాసంగా God will bless you. చప్పట్లు కొట్టండి. దీవిస్తారు. అలా చప్పట్లు కొట్టండి. Christians,
ఓ క్రైస్తవులా, Christians, క్రైస్తవులా, learn to honor God. దేవుని గణపరిచేది నేర్చుకోండి. So many times I'm having fasting meetings. అనేక సార్లు నాకు ఉపవాస కూడికలు ఉంటున్నవి. How do we fast? ఎలాగో ఉపవాసించే, Why should we fast? ஏன் நம்ம fasting இருக்கணும்? మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? Hallelujah. హల్లెలూయా. எல்லா மதத்தினரும் ஃபாஸ்ட் பண்றாங்க. అన్ని మతస్థులు కూడా వారు ఉపవాసం ఉంటున్నారు. நல்லா తింறது క్రిస్తవుங்க మాత్రంதான். బాగా తినేది క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా. నో ఫాస్టింగ్. ఓ మనకి ఎటువంటి ఉపవాసం లేదు. Why? ఎందుకు? Honor God with your body. Honor God with fasting. When you fast, God will help you to control. Controlling power. శరీరము ద్వారా దేవుని ఘనపరచండి. అప్పుడు మనం అదుపులో ఉంచుకునే శక్తిని ప్రభు కలుగజేస్తాడు. The whole world is enjoying on Sunday. ప్రపంచమంతా కూడా ఆదివారము అనుభవిస్తూ ఉన్నది. You have good food in the afternoon. మీకు మధ్యాహ్నంలో చూస్తే మంచి ఆహారం ఉంటుంది. But your heart should be only on the church Sunday morning. Church. కానీ మీ యొక్క హృదయం అయితే ఆదివారము ఉదయము ఆ యొక్క సంఘమని ఉండాలి. Church. సంఘం అనేటువంటి తలపు. You know Sunday morning my husband's face will be very strict. ఆదివారం ఉదయం అయితే మా భర్త గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. He will be chasing everybody. అందరిని కూడా తరుముతారు. And sometimes one day my husband and me we went away for ministry. నాను ఎన్ కణవరం మినిస్ట్రీకాగా వేరే ఊరుకు పోయిటాం. ఒక దినం అయితే మేమిద్దరము కూడా సేవ నిమిత్తము బయట ఊరికి వెళ్ళాము. So my daughter told me. కాబట్టి నా కుమార్తె అనింది, మమ్మీ సండే நீங்க இல்லனா அந்த వేగం இல்ல எங்களுக்கு. We are not there. That pressure is not there for us. మమ్మీ మీరు ఆదివారం లేకపోతే ఆ యొక్క ప్రెషర్ మాలో లేదంట. We need pressure in our life. PRESSURE. చప్పట్ల pressure. మన యొక్క జీవితంలో చప్పట్ల కొట్టండి. pressure. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. How is the rocket flying up? ఎలాగో ఆ యొక్క రాకెట్ ఎగురుతున్నది. Do you know that? మీకు తెలుసా? Pressure. అది ప్రెషర్ అండి. When you put pressure, మీరు దానికి ఒత్తిడి కలుగజేసేటప్పుడు rocket is flying. అప్పుడు ఆ రాకెట్ ఎగిరిది. The father mother must get up very early in the morning. తల్లిదండ్రులు ఉదయకాలమందు లెగవాలి. You must put the water. మీరు నీళ్లు పోయాలి. Wake up the children. పిల్లల్ని లేపాలి. Put pressure. వారి మీద ఒత్తిడి కలుగజేయండి. Get ready on Saturday. ఆదివారమే మీరు శనివారం When you enter the church correct on time, you are honoring God. You are honoring the church. చప్పట్ల కొట్టండి. దేవుని మీరు ఘనపరుస్తున్నారు. When you do that, మీరు దాన్ని చేసేటప్పుడు, when your children will grow up, మీ యొక్క బిడ్డలు ఎదిగేటప్పుడు they will look at you as an example. మిమ్మల్ని చూసి ఒక ఉదాహరణ తీసుకుంటారు. Otherwise your children also will go late to church. లేకపోతే వారు కూడా సంఘానికి లేట్ గా వెళ్తారు. People call I'm running a school and they say it is military rule. ఓ నేను స్కూల్ నే నడుపుతున్నారా, అది ఒక మిలిటరీ రూల్ అని అంటారు. Sometimes I am here before 8:15. I am there in the school. నేను 8:15 కు ముందుగానే స్కూల్లో I will watch who are coming. ఎవరెవరు వస్తున్నారో చూస్తాను. Then I put a timekeeper. దాని తర్వాత ఒక టైం కీపర్ ని వేస్తాను. You make a note what time people are coming. ఓ ప్రజలు ఏ సమయానికి వస్తున్నారో నువ్వు రాసి పెట్టంటావు. Today none of the teachers come late because they know this is a very perfect school. చప్పట్ల కొట్టండి. ఒక పర్ఫెక్ట్ స్కూల్ అని తెలిసి ఒక్కరు కూడా లేట్ గా రాలేదు. Hallelujah. Teachers will never come late. టీచర్స్ అయితే అసలు రానే రారు. If they come 5 minutes late, ఒకవేళ 5 నిమిషాలు లేట్ వస్తే they'll immediately come and tell me. వెంటనే వచ్చి చెప్తారు. I went here, says madam, I went there. అక్క నేను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అంటారు. That is okay. అది పర్వాలేదు. Hallelujah. God is looking at your heart. ప్రభువు మీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. One day if you come half an hour late also no problem. ఒక దినం ముందు ఒకవేళ అర్ధ గంట లేట్ అయినా But you must తగ్గించి, you must be humble and you must you must accept it. కానీ మీరైతే దీన మనస్సుతో దాన్ని అంగీకరించాలా. Honoring God with your time. చప్పట్ల మీరు కొట్టండి. సమయము ద్వారా దేవుని కనపరచవలెను. Giving the best to God. దేవునికి శ్రేష్టమైనది అప్పగించాలి. Honoring God with your body. మీ యొక్క శరీరము ద్వారా దేవుని గణపరచుట. Honoring your life. మీ యొక్క జీవితాన్ని గణపరచుట. ஆண்டவருக்கு கனம்னா என்னங்க? நான் கிறிஸ்தவன் என்று சொல்வதல்ல, நம்முடைய வாழ்க்கையே ஆண்டவருக்கு கனமா இருக்க வேண்டும். ஹalleluya. ஆண்டவருக்காக நாம் மகிமையா கரங்களை தட்டுவோம். ஹalleluya. జీవితమే దేవుని గణపరచుట. హalleluya. ரொம்ப ముఖ్యమైన పాయింట్కి నా వర. చాలా ముఖ్యమైనటువంటి అంశానికి I am coming to a very important point. చాలా ముఖ్యమైన అంశానికి వస్తాను. Where is your God? మీ యొక్క దేవుడు ఎక్కడ? Where is your God? Tell me. ఓ మీ యొక్క దేవుడు ఎక్కడ చెప్పండి. He is in the photo? ఆయన ఫోటోలో ఉన్నాడా? He is in the statue? లేకపోతే ఒక శిల్పములో ఉన్నాడా? Hallelujah. He is in the statue like Mary, Mother Mary? మదర్ మేరీ లాగా ఒక శిల్పములో ఉన్నారా? That is God. ఓ అవన్నీ దేవుళ్ళా? Where is your God? మీ దేవుడు ఎక్కడ? Your God is inside. చప్పట్ల మీ కొట్టండి. దేవుడు లోపల ఉంటున్నాడు. Inside. చప్పట్ల కొట్టండి. Hallelujah. Amen. You understand that?
దాన్ని అర్థం చేసుకోండి. You have to keep your body perfect. మీ యొక్క శరీరాన్ని సరిగా ఉంచుకోవాలి. You must not give room to Satan. పిశాచుకి ఎడం గుడుకో కూడదు. అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. 1 కొరింథియర్ 1 కొరింథీయులు 1 Corinthians chapter 6 6వ అధ్యాయము verse 17. 17వ వాక్యము. 1 Corinthians 1 కొరింథీయులు chapter 6 6వ అధ్యాయము verse 17. 17వ వాక్యం. Honor God with your body. దేవుని శరీరము ద్వారా ఘనపరచండి. But he that is joined unto the Lord is one spirit. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. All of you see the scripture. అందరూ కూడా దయచేసి వాక్యాన్ని చూడండి. Just give one clap offering for God. దేవునికి చప్పట్లు కొట్టండి. Show the Bible to her. బైబిల్ చూడండి. Clap off, give another claps. Give. మరలా చప్పట్లు కొట్టండి. Don't waste your time. మీ యొక్క సమయాన్ని వ్యర్థపరచొద్దండి. You have taken bus. మీరు బస్ పట్టారు. You've taken your bike. మీరు బైక్ తీసుకొని பைக்ல பஸ்ல கஷ்டப்பட்டு வந்திருக்கீங்க. బైక్ లో గాని బస్ లో గాని కష్టం. ஆசீர்வாதத்தோட போங்க. మీరు దీవెనలతో వెళ్ళండి. ஆசீர்வாதத்தோட போங்க. దీవెనలతో వెళ్ళండి. కర్తరుడే వాక్య కేటు పోంగ. దేవుని వాక్యాన్ని విని And let there be change in your life. చప్పట్లు కొట్టండి. ఓ అలాగనే మార్పు కలిగి ఉండాలి. அப்படியே கர்த்தரோடு இசைந்திருக்கிறவனும் அவருடனே ஒரே ஆவியாய் இருக்கிறார். Have you understood that when you are connected to God you become one spirit? ఓ మీరు దేవునితో కలుసుకునేటప్పుడు ఏకాత్మై ఉంటున్నారని మీరు అర్థం చేసుకుంటున్నారా? Flee fornication. మీరు జారత్వమునకు దూరముగా పారిపోండి. Every sin that a man doeth is without the body. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క జారత్వాన్ని దేహమునకు వెలుపల ఉన్నదిగా ఉంటుంది. But he that committeth fornication కానీ ఆ యొక్క జారత్వము చేయవాడైతే sinneth against his own body. తన యొక్క సొంత శరీరమునకు హానికరము పాపం చేసుకుంటున్నాడు. One brother came to me. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి He said, I'm watching dirty films. అక్క నేను డర్టీ ఫిల్మ్స్ చూస్తున్నాను. But he said, I'm not doing anything wrong. కానీ నేనైతే ఏ తప్పు చేయట్లేదు. He had come to my house for help. ఏదో సహాయానికని వస్తాడు. And he was going through a lot of problems. అనేక సమస్యల ద్వారా వెళ్తున్నాడు. Hallelujah. Watching movies. ఆయన సినిమాలు చూస్తూ ఉంటాడు. Hallelujah. He's an engineer. ఆయన ఒక ఇంజనీర్. But one thing he didn't have conviction in his heart. அவருடைய உள்ளத்திலே ஒரு உணர்வு வரல. ఆయనకు హృదయములో అయితే ఒక తలంపు రాలేదు. పాకరదే తప్పుదా. even if you see it is wrong. చప్పట్ల కొట్టండి. చూసేదే తప్పని చప్పట్ల కొట్టండి. రాలేదు. What did Jesus say? యేసుక్రీస్తు ఏమన్నారు? If you see itself, మీరు చూస్తేనే you have already committed adultery. ఓ మీరు ముందుగానే జారత్వం చేశారు. అయిపోయిందండి. You have committed adultery. మీరు చేసి అయిపోయింది. Hallelujah. హల్లెలూయా. Honor God. దేవుని గణపరచండి. Be careful with your eyes. మీ కళ్ళ ద్వారా జాగ్రత్తగా ఉండండి. Friend, సహోదరుడు, whatever is leading you to sin. ఓ పాపానికి ఏదంతా నడిపించిందో. What is leading you to sin? ఏది మిమ్మల్ని నడిపిస్తుందో? సినిమా థియేటరా? సినిమా థియేటరా? Hallelujah. Magazines, లేకపోతే పుస్తకాలా? You be away from it. వాటి దగ్గర నుండి దూరంగా రండి. Sacrifice in your life. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా ఒక అర్పణం చేయండి. God is very, very particular here. ఇక్కడ చాలా దేవుడైతే చాలా సన్నిహితంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. You know, one day I told one young boy, I said, come, we will pray. ఒక యవనస్తుడి దగ్గర ఒక దినమందు ప్రార్థన చేస్తాం రండి అన్నాను. You know, so many people, you know, the youngsters, they used to come to my house and early morning prayer we used to do. అనేక యవనస్తులు వస్తారు, ఉదయకాలం ముందు మేము ప్రార్థన చేస్తాము. And this boy said, Akka, okay, I will come home. ఈ అబ్బాయి అన్నాడు, అక్క నేను వస్తాను అన్నాడు. And then just when he was getting ready ఆయిట్ ఇరుకుம்போது అతను సిద్ధపడేటప్పుడు his friend came. అతని యొక్క స్నేహితుడు వచ్చాడు. And said, come, రారా జిమ్ముకు పోలా. రారా జిమ్ముకు వెళ్దాం. Imagine, so fast, the devil is so fast, we are only sleeping. Hallelujah. పిశాసి తురిదమా இருக்குறான், நம்ம தான் தூங்கிட்டு இருக்கோம். మనం నిద్రపోతున్నాము, అపవాది అయితే చాలా వేగంగా ఉన్నాడు. This boy is very, very interested in building his body. అతడైతే ఆ యొక్క శరీరాన్ని ఎలాగైనా బిల్డ్ చేయాలని ఉన్నాడు. And he was just hesitating. No, da, I have to go to Akka for prayer. ఓ లేదురా నేను అక్క దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలా? இல்ல జిమ్ முடிஞ்சோன போலாம் prayer. After the gym you can go to prayer. జిమ్ అయిన తర్వాత మనం ప్రేయర్ కి వెళ్దాం అన్నాడు. But he went to the gym. అతడు జిమ్ కి వెళ్ళాడు. He got tired. అతడు టైర్డ్ అయిపోయాడు. He went to his home. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. He lost salvation. That boy రక్షిపై ఎడందు పోనా. He lost his salvation. ఆ అబ్బాయి అయితే రక్షణను కోల్పోయాడు. He went away. He went to dance troupe, cinema dance troupe. సినిమా డాన్స్ ట్రూప్ కి వెళ్ళిపోయాడు. Hallelujah. I have lost many youngsters like that. ఆ రీతిగా అనేక యవనస్తులను కోల్పోయాడు. I am speaking to you, my dear church. నా సంఘమా నేను మీతో మాట్లాడుతున్నాను. If 100 people come to me, 100 మంది నా దగ్గరికి 80 people have gone to the devil. 80 మంది అయితే అపవాదికి వెళ్ళిపోయారు.
Listen. వినండి, 80 people have gone away. 80 మంది ప్రజలు వెళ్ళిపోయారు. Because the enemy knows what to give you. ఉనకి ఎన్న కొడుకునోను సాతానికి తెలియదు. కానీ అపవాదికి He knows. అతడు బాగా He తెలుసు. knows. అతడు తెలుసు. He knows where is your temptation. నీ యొక్క శోధన ఎక్కడ ఉందని అపవాదికి తెలుసు. When I was working in Citibank, మీరు సిటీ బ్యాంక్ లో when I was working in Citibank, సిటీ బ్యాంక్ లో నేను పనిచేసేటప్పుడు, and that time we used to have canteen. అప్పుడు మాకు క్యాంటీన్ ఉండేది. 4 corners there used to be camera, TV. 4 మూలల్లో చూసినప్పుడు టీవీ ఉంటది. Anywhere you can go and sit and you can watch a movie and have food. మీరు ఏ మూలలో కూర్చున్నా కూడా మీరు సినిమా చూస్తూ మీరు ఆహారం తీసుకోవచ్చు. So when I went after Jesus coming into my life, when I went to the canteen, నేను యేసుక్రీస్తు నా హృదయంలో వచ్చిన తర్వాత నేను ఆ క్యాంటీన్ లోకి వెళ్ళినప్పుడు I could not sit there. నేను అక్కడ కూర్చోనవ్వలేదు. Dirty songs. అక్కడ చూసినప్పుడు ఏదేదో చెడు పాటలు. Some sacrifice you have to make in your life. మీ యొక్క జీవితంలో మీరు ఒక తీర్మానం తీయాలి. I made a decision. కాబట్టి నేను ఒక తీర్మానం I తీశాను. went to the terrace. నేను పైకి వెళ్ళాను. In the terrace. పైకి Are you listening to me? మీరు వింటున్నారా? Are you listening to me? మీరు నన్ను వింటున్నారా? You cannot sit with the devil. మీరు అపవాదితో కూర్చోనవ్వదు. You cannot be sitting in the theater watching movies. థియేటర్ లో కూర్చొని మీరు మూవీ చూడనవ్వదు. You cannot sit at home and watch TV, dirty movies on the TV and still hold God with one hand. No, friend. You cannot do it. One day the devil will pull you. Hallelujah. హల్లెలూయా. ఒక దినమందు ఎలాగైనా అపవాది మమ్మల్ని లాగిద్ది. మీరు అతనితో కూర్చున్నారంటే You must give both your hands to Jesus. కాబట్టి రెండు చేతులు కూడా మీరు దేవునికి ఇవ్వాలి. Prabhu, I surrender myself. ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. Alone I used to sit in the terrace and eat. నేను ఆ యొక్క టెర్రస్ లో మిద్దె పైన అయితే ఒంటరిగా కూర్చుంటాను. 5 years 5 வருஷம் టెర్రస్ లో తనియా సాப்பிட்டுட்டு இருந்தேன். 5 సంవత్సరాలు మిద్దె పైన నేను ఒంటరిగా కూర్చుని తిన్నాను. God joined me. ప్రభు నాతో కలుసుకున్నారు. Hallelujah. There my ministry started. అక్కడ నా యొక్క సేవ ప్రారంభమైంది. Honoring God. దేవుని గణపరచుట. Honoring God. దేవుని గణపరచుట. Honoring God in your daily life. ప్రతిదిన జీవితంలో దేవుని గణపరచుట. Hallelujah. The Bible is telling in Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయంలో you do not become slave to sin. మీరు పాపానికి బానిసలు కాకూడదు. But you become slave to God. దేవునికి మాత్రం బానిసలు నీ పాపத்துக்கு అడిமை ఆగాద తంగచి. చెల్లి నువ్వు పాపానికి బానిసరాలు అవ్వద్దు. தம்பி నీ పాపத்துக்கு అడిமை ఆగాద తంబి. తమ్ముడా పాపానికి నువ్వు బానిసడు కాదు. నీ ఆండవరికి అడిமை ఆగే. నువ్వు దేవునికి బానిసడవు. What does it mean? దాని అర్థం ఏమిటి? That means దాని అర్థం ఏమిటంటే you don't want to sin. మీరు పాపం చేయకూడదు. உனக்கு பாவம் பண்ணணும்ன்ற எண்ணம் இல்ல. పాపం చేయాలనేటువంటి ఆ తలంపు లేదు. You are opening the internet. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తున్నారు. Lovely song. మంచి అద్భుతమైన పాట. Praise song. పాత పాట. SP బాలసుబ్రమణ్యం. So you want to watch that song. కాబట్టి ఆ పాటను వినాలని ఆశపడుతున్నారు. And then slowly the devil is coming. తర్వాత మెల్లగా అపవాది వచ్చింది. That is what is called slave. నీ పాపத்துக்கு అడిமையா இருக்காத. పాపానికి నువ్వు బానిసుడుగా ఉండవద్దు. నీ దేవునికి అడిమైயா ఇరు. దేవునికి బానిసుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. When God says, దేవుడు చెప్పేటప్పుడు sit down. కూర్చో. Sit down. కూర్చో అంతే. When God says get up, ప్రభు లెగు అని చెప్పి you get up. నువ్వు కూడా లెగు. Be a slave. మీరు బానిసలుగా ఉండండి. Lord, I will not do what I want to do. You are understanding now? ఇప్పుడు అర్థమవుతుందా నేనేం చేయాలని అనుకుంటున్నాను? எனக்கு ఇష్టమైనది இல்ல ఆండవరే. నాకు ఇష్టమైనది లేదు ప్రభువా. ఉమ్మకి ఇష్టమైనది నా సేవ. మీకు ఇష్టమైనది మాత్రం చేస్తాను. One day ఒక దినమందు God came to Abraham. అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చాడు. Abraham. అబ్రహాము. Christian, you listen to me today. క్రైస్తవుడా ఈ దినమందు ఆలకించు. Let this message change you. ఈ యొక్క సందేశము even if your very close friend goes away from you. ఒకవేళ మీకు సన్నిహితమైనటువంటి స్నేహితుడు వెళ్ళిపోయినా పరవాలే. పరవాలేదండి. నీ కర్తరికాగ నీ వాడు కయ్య తట్టువమా. జీవించు. కయ్య తట్టువమా. Abraham. Here I am, Lord. ఓ ఇదో ప్రభు అన్నాడు. అదంగా ఫ్రెండ్. అదేనండి స్నేహితుడు. అదంగా ఫ్రెండ్. అదేనండి స్నేహితుడు. ఆ సండే ఐ హావ్ దట్ వర్క్. ఆదివారం అయితే నాకు ఆ సండే ఐ హావ్ దట్ వర్క్. ఆదివారం ఓకే గో. సరే వెళ్ళు. గో టు ఈవినింగ్ సర్వీస్. మీరు ఆదివారం సాయంత్రం వెళ్ళండి ఆరాధన. ఆర్ గో టు సాటర్డే సర్వీస్. లేకపోతే శనివారం ఆరాధన. లిసన్ టు మీ హిపోక్రేట్స్. క్రిస్టియన్, లిసన్ టు మీ. ఓ మాయమైనటువంటి వారు. You have already decided in your heart. మీ హృదయంలో ముందుగానే తీర్మానం. I have work on Sunday. నాకు ఆదివారంలో పని ఉంది. So I am not going to go to church on Sunday. కాబట్టి ఆదివారం నేను సంఘానికి వెళ్ళలేదు. నీ తీర్మానం பண்ணிட்ட. నువ్వు తీర్మానం చేసేయిపోయి. నీ ఆండవర్ட்ட కేకల. నువ్వు ప్రభు దగ్గర எனக்கு ஒரு வழியை உண்டு பண்ணிட்டாங்க. When you ask God show me the way, he will give you the way. మీరు మార్గాన్ని అడిగి ఉంటే ప్రభు ఆ మార్గాన్ని చూపించేవారు.
Abraham, అబ్రహామా, your beloved son, ఓ నా ప్రియ కుమారుడు, your beloved son, నీ యొక్క ప్రియమైనటువంటి కుమారుడు, very beautiful son, చాలా అందమైనటువంటి you the కుమారుడు. son you love very much. ఓ ఆ కుమారుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. Yes, Lord. అవును ప్రభా. What is his name? ఆయన పేరేంది? Isaac. ఇస్సాకు. Give. ఇవ్వు, Give. వాడిని ఇవ్వు. Honoring God. దేవుని గణపరచుట. He did not ask. ఆయన అడగలేదు. ఎందుకు? ఎందుకని అడగలేదు? He did not ask. ఆ రీతిగా He అడగలేదు. said, where should I come? చప్పట్లో కొట్టండి. నేను ఎక్కడికి రావాలని అన్నాడు. Where should I come? నేను ఎక్కడికి రావాలా? Boy, Karun Kumar is working with this testimony. I will finish this message. ఈ యొక్క సాక్ష్యంతో నేను ముగిస్తాను. కరుణ్ కుమార్, Listen to me. After hearing this message, ఈ యొక్క సందేశం అయిన తర్వాత don't get angry with me. నాతో కోపపడద్దు. If you get angry with me also, ఒకవేళ నా మీద కోపడినా కూడా, if your life changes, మీ యొక్క జీవితం మారిన, I am very happy. నేను చాలా I సంతోషం. have preached the word to you. నేను వాక్యాన్ని పంచుకున్నాను. Honor God. దేవుని గణపరచు. Honor the word of God. దేవుని వాక్యాన్ని கர்த்தருடைய గణపరచు. சங்கத்தை கணப்படுத்துங்க. దేవుని యొక్క సంఘాన్ని உங்க గణపరచు. வாழ்க்கையில ஆண்டவரை கணப்படுத்துங்க. జీవితంలో ప్రభువును గణపరచండి. Be bold to say no. ఓ మనము కాదని ధైర్యంగా చెప్పాలా. Karun Kumar did not come to school for 2 days. He is 14-year-old boy studying in 5th standard. 14 సంవత్సరాలు కరణ్ కుమార్ 5వ తరగతి చదువుతున్నాడు. ఒక దిన ముందు స్కూల్ కి రాలేదు. And third day he came to school. 3వ దిన ముందు స్కూల్ కి వచ్చాడు. I said, why you didn't come to school? 2 నాలుగు ఎందుకు స్కూల్ కి వరలే? నేను అడిగాను, 2 దినాలు ఎందుకు రాలే స్కూల్ కి? He said, madam, I'm not keeping well. నేను బాగలేదు మేడం. Because he will never take leave. ఎందుకంటే అతడు లీవ్ His తీసుకోడు. record, if you see, he is on time. All the 3 years he's come to our school. 3 సంవత్సరాలు కూడా సరైన సమయానికి వస్తే రికార్డు ఉంది. Number 1 in the school. చప్పట్లు కొట్టండి. నంబర్ 1. Hallelujah. చప్పట్లు కొట్టండి. Hallelujah. So he said, sister, madam, I had to go to the doctor. కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి So వచ్చింది. daddy also took leave. డాడీ కూడా లీవ్ తీసుకున్నారు. If a daddy is taking leave, one day wages, they are road laborers. He is working on the road laborers, construction worker, his father, poor family. చూడండి, చాలా పేదకరమైనటువంటి కుటుంబము. ఆ తండ్రి గారు అయితే ఆ యొక్క రోడ్డు పని చేసేటువంటి వారు. 3 children in their house. కుటుంబంలో 3 బిడ్డలు. So 2 days leave means 2 days wages cut. 2 దినాల లీవ్ అంటే 2 దినాల కూలిపోద్ది. So I said, why Karun Kumar, why you went in the working day? నువ్వెందుకు ఆ యొక్క వర్కింగ్ డేలో వెళ్ళావని అడిగాను. పాపం కాదా డాడీ? డాడీ పాపం కదా అని అన్నా. మంచిది. I told you to eat nicely. Why you are doing like this? బాగా తినాలని చెప్పాను కదా, ఎందుకు చేసావు ఈ రీతిగా? You have brought loss to father. నువ్వు తండ్రికి నష్టాన్ని తీసుకొచ్చావు. You should go on Sunday, no? నువ్వు ఆదివారం వెళ్ళి ఉండొచ్చు కదా. She said, madam, మేడం, how can I go on Sunday? నేను ఆదివారం ఎలా వెళ్ళనేది? I have to go to church. నేను సంఘానికి వెళ్ళాలా? What happened in my school? ఏమి జరిగింది నా యొక్క స్కూల్లో? I will tell you something. నేను ఒక కార్యం చెప్తాను. When I see my children, no? నా యొక్క పిల్లలని In my school children, if I see, నా యొక్క స్కూల్ చిల్డ్రన్ it is like 1000 watts bulb for me. నాకు 1000 వాట్ బల్బు వలె I'm ఉంటుంది. so happy. నాకు చాలా I am creating a good generation. నేను ఒక మంచి సంతతిని నేను రూపొందించు. The generation who will go to school on time. ఆ యొక్క సంతతి వారైతే స్కూల్ కి సరైనటువంటి, The generation who will not drink. వారు తాగనటువంటి వారు, The generation which will honor the father and mother. ఆ యొక్క సంతతి వారు తల్లిదండ్రుల్ని గణపరిచే. I am not interested in making engineers and MBAs. ఓ ఎంబీఏ గాని ఇంజనీర్లు గాని చేయాలి. I am interested in making children of God. చప్పట్లు కొట్టండి. I am interested in making children of God. మార్చే దాంట్లో నాకు సంతోషము. I didn't have any answer for Karun Kumar. కరుణ్ కుమార్కి ఎటువంటి జవాబు నా దగ్గర లేదు. You know what? ఏమి తెలుసా? He is going to a church. అతను సంఘానికి వెళ్తున్నాడు. I became jealous of the pastor. నేను ఆ యొక్క పాస్టర్ మీద వైరాగ్యం. What a pastor he is. ఓ, ఎటువంటి పాస్టర్ గారు ఆయన? Friend, if you have a strict pastor, మీకు ఒక స్ట్రిక్ట్ పాస్టర్ ఉంటే glorify God for that. దేవుణ్ణి మీరు గణపరచండి. Hallelujah. உன் வாழ்க்கைய மாத்துறாங்க. మీ యొక్క జీవితాన్ని உன் మారుస్తున్నారు. கச்சடா மாதிரி இருக்கிறவங்க வாழ்க்கைய மாத்துறாங்க. సమస్యగా ఉన్నటువంటి జీవితాన్ని మారుస్తున్నారు. Hallelujah. Hallelujah. கருப்பா வாழ்க்கைய தேவன் உன் பாஸ்டரை கொண்டு மாத்துறாங்க. నలుపుగా ఉన్నటువంటి మీ యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తున్నారు. Honor God. దేవుని గణపరచండి. Honor God. దేవుని గణపరచండి. And none of the boys are able to beat Karun Kumar. ఆ పిల్లలు ఎవరు కూడా ఆ యొక్క కరుణ్ కుమార్ని బీచ్ అనవలేదు. First, మొదట all the 3 children are first.
ముగ్గురు పిల్లలు కూడా ఫస్ట్ All the church members know about that. దాని గురించి సంఘస్థులందరికీ కూడా తెలుసు. Now he is speaking very good English. ఇప్పుడు మంచి ఆంగ్లం మాట్లాడుతున్నాడు. One day the teacher came to me. ఒకదిన ముందు టీచర్ వచ్చారు. Sister, madam, we must give one extra gift for Karun Kumar. Karun Kumar కి ఒక ఎక్స్ట్రా గిఫ్ట్ ఇవ్వాలని. I said why? నేను అడిగాను ఎందుకు? Madam, what drawing he is doing? ఓ ఎంత మంచి డ్రాయింగ్ చేస్తున్నాడు. What shading he is giving? అతను ఎటువంటి షేడ్ వేస్తున్నాడు. You know, one day I started drawing class. ఒకదిన ముందు డ్రాయింగ్ క్లాస్ స్టార్ట్ చేశాను. I taught them to put colors. నేను కలర్ ఇవ్వాలి వేయాలి. Karun Kumar does not even know to draw one line. ఒక లైన్ కూడా వేయనా. Because when I studied, we used to have drawing class. ఎందుకంటే మేము చదివేటప్పుడు మాకు డ్రాయింగ్ క్లాస్ ఉంది. So I bought lot of crayons and gave the children. అనేక క్రయాలను కొని నేను ఇచ్చాను. I taught them to draw. ఎలాగా గీయాలని చెప్పాను. I taught them to draw flowers. పుష్పాలు ఎలాగా వేయాలని. But today he is drawing the life cycle of the butterfly. సీతాకోక చిలుక దాని గురించి అలాగనే వేస్తున్నారు. I will put all that in the church one day. All the mark sheets are there. I will put. అన్ని మార్క్ షీట్లు కూడా ఉన్నవి సంఘములో దినమందు వేస్తాను నేను. If the children don't do good handwriting, ఒకవేళ పిల్లలు మంచి హ్యాండ్ రైటింగ్ లేదు. Gautami teacher is here. I will take their hands. I will hold it like this. Takal. అలాగనే కొట్టేస్తారు. How many beatings Matthew has got? ఓ మాథ్యూ ఎన్ని దెబ్బలు తీసుకున్నాడు. The more beatings you get, the more nice person you will become. చప్పట్లు కొట్టండి. ఎన్ని దెబ్బలు తీసుకుంటారో అంత మంచి బిడ్డగా మారుతారు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. You want to be an orphan? నీ అనాథగా ఇరుకునుమా ఇలాంటి ఒక పిల్లగా మారనుమా? మీరు అనాథలుగా ఉండాలా దేవుని బిడ్డగా మారాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. Today their handwriting is so good. ఇదన వంద హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. The teacher who was working in Pudami school has joined our school. పుడామి స్కూల్లో పనిచేసేవారు మా దగ్గర చేరారు. She is telling what foundation. ఓ ఎంత మంచి పునాది. Who is the foundation? ಯಾರಂಗೆ ಆಧಾರು? ಯಾರ ಅಡಿತಲು? ನಜರೇನ್ ಆಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. Father, mother, తల్లిదండ్రులు, let this message speak with you. ఇటువంటి సందేశం మాట్లాడండి. Honor God. Start preparing for Sunday on Saturday itself. శనివారమే ఆదివారం గురించి మాట్లాడండి. ఆయత్తం.